అలా నేను సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు ఎపిసోడ్ సంచలనం అప్పట్లో. అయితే మర్డర్ చేసినటువంటి అనంతబాబుని పక్కన పెట్టుకొని పార్టీ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అనేక సందర్భాల్లో విమర్శించారు. అసలు అనంతబాబు కేసు ఏమైంది, అనంతబాబు బెయిల్ మీద ఈజీగా ఎలా వచ్చారు అని చెప్పి కూడా ప్రశ్నించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు జరిగినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసుని ఇప్పుడు మళ్ళీ రీఓపెన్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు 90 రోజులు గడువు ఇచ్చారు. 90 రోజులు గడువిచ్చి అనుబంధ ఛార్జ్ షీట్ వేయడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని మీద మళ్ళా విచారణ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. అందుకు సంబంధించి ఆయన ఆల్రెడీ రిమాండ్లకు వెళ్ళారు, బెయిల్ మీద వచ్చారు. బెయిల్ మీద వచ్చిన తర్వాత ఆ కేసు తేలకుండానే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని అనంతబాబుని రాజకీయాలు చేస్తున్నారనేది ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణ. ఈ కేసుకు సంబంధించి న్యాయ సలహాదారుగా ఇప్పుడు ముప్పాళ్ళ సుబ్బారావు గారిని నియమించింది ప్రభుత్వం. సుబ్బారావు గారు ప్రస్తుతం లైన్లో ఉన్నారు. మనం ఆయన అడిగి ఈ కేసుకు సంబంధించి వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి సుబ్బారావు గారు. నమస్తే అండి. సార్ మిమ్మల్ని ఈ అనంతబాబు కేసుకు సంబంధించి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసినటువంటి కేసులో సలహాదారుగా ప్రభుత్వం నిర్ణయించింది కదా, మరి ఈ కేసు ఎప్పుడు మళ్ళా రీఓపెన్ అయ్యే అవకాశం ఉంది? ఆల్రెడీ అనంతబాబు కేసు రీఓపెన్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఆదేశాలు ఇచ్చింది జిల్లా కోర్టు. ఆల్రెడీ దాన్ని 3 నెలల్లో పరిపూర్తి చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పేసి రాజమండ్రి షెడ్యూల్డ్ కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం కోర్టు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. దాని మీద ఇవాళ హైకోర్టులో కూడా దాన్ని ఛాలెంజ్ చేస్తూ అనంతబాబు వేసిన పిటిషన్ మీద వాద ప్రతివాదాలు జరిగాయి. దాంట్లో ఆ యొక్క జిల్లా కోర్టు ఇచ్చిన దాన్ని క్వాష్ చేయమని చెప్పేసి అడిగారు. క్వాష్ చేయమంటే దాని మీద వాదనలు జరిగాయి. ఆర్డర్స్ రిజర్వ్ ఉన్నాయి. ఇన్ ది మీన్ వైల్ కింద కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని సస్పెండ్ చేయండి, తదుపరి విచారణ జరగకుండా అంటే న్యాయస్థానం తిరస్కరించింది. కాబట్టి విచారణ సంస్థ తన విచారణని యథావిధిగా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కొనసాగించుకునే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో చాలా స్పష్టంగా ఒక వ్యక్తి అనంతబాబు అనే వ్యక్తి వీధి సుబ్రహ్మణ్యం అండి దళిత యువకుడైన డ్రైవర్ ని 31 గాయాలు 3 అంతర్గత గాయాలతో హత్య చేసి డోర్ డెలివరీ చేయడం అనేది ఒక్కడి వల్ల కాదు అనేది వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క వాదన. ఏం చేదంటే ఆయన అనంతబాబు ఒక్కడే కారులో తీసుకెళ్ళాడు. 31 గాయాలు 3 అంతర్గత గాయాలతో తీసుకొచ్చి అప్పచెప్పి మీరు ఇంకేమైనా ముందుకెళ్తే జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చి డబ్బులు ఇస్తాను తీసుకోండి కార్యక్రమం చేయమని చెప్పేసి హెచ్చరించారు అని చెప్పేసి దీంట్లో ఆనాడు నుండి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆ పోలీసు వాళ్ళందరూ కూడా వాళ్ళ క్రియాశీల కార్యకర్తలే కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్పు చేతుల్లో పెట్టుకొని కేసును ప్రక్కదోవ పట్టించేసి అది ఒక ప్రమాదంలో జరిగిన సంఘటనగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు. అలానే విచారించవలసిన వాళ్ళని విచారించలేదు, మిగిలిన ముద్దాయిలను కూడా చూపించడం లేదు. ఒక అనంతబాబు ఒక్కడే ఈ కేసులో ముద్దాయి ఈ మర్డర్ లో అని చెప్పేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దీంట్లో అనేక లోపాలు ఉన్నాయి కాబట్టి తదుపరి విచారణ జరపాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అలానే డీజీపీ గారికి మృతుని యొక్క తల్లి ఆధారాలతో ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని పరిశీలించిన తర్వాత వాళ్ళు సిడి ఫైల్ ను పరిశీలించి దీంట్లో తదుపరి విచారణ జరపడానికి అవకాశం ఉందని చెప్పేసి నిర్ధారించి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఎస్పీ గారు ఒక ఐపీఎస్ అధికారిని విచారణాధికారిని నియమించారు. ఆ విచారణాధికారి న్యాయస్థానం యొక్క అనుమతి తదుపరి విచారణ జరపడానికి అనుమతులు తీసుకోవడానికి పిటిషన్ వేసి దాని ఆదేశాల మేరకు వాళ్ళు విచారణ ప్రారంభించారు. ఇది మీన్వైల్ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా మధ్యస్థ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. కాబట్టి మిగతా దాంట్లో కూడా సానుకూలంగానే వస్తుందని వాళ్ళు భావిస్తా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడాను ధనబలం, అంగబలం, అధికార బలం ఉన్నవాళ్ళు దళితులను, యువకులను, మా మధ్యతరగతి వాళ్ళను చంపేసి డోర్ డెలివరీ చేసిన దండలేసుకొని ఊరేగిస్తారనే సంకేతాలకి అడ్డుకట్ట వేయడానికి ఈ కేసు దోహదపడటానికి ఉపయోగపడుతుంది అనేది నిర్వివాదాంశం. అందువల్లనే ప్రభుత్వం కూడా ఈ కేసులో సహకరించడానికి అటు ప్రాసిక్యూషన్ కానీ ఇటు పోలీసు వారికి కానీ సహకరించి ఈ కేసును పరిపూర్ణంగా విచారణ జరపడానికి
నన్ను నియమించింది. ఓకే. డెఫినెట్ గా నా విధులు నేను నిర్వహిస్తాను. దీంట్లో బాధిత కుటుంబానికి న్యాయం జరిగి ఎవరైతే నేరానికి పాల్పడ్డారో ఎవరు కూడా తప్పించుకునే అవకాశం లేకుండా ఆ దిశలో విచారణ జరుగుతుంది అనేది అయితే వాస్తవం. సార్ మీరు ఫస్ట్ నుంచి ఈ కేసుని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, పెద్ద సీనియర్ అడ్వకేట్ కాబట్టి మీరు. సో ఈ కేసుని దాన్ని ఎలా దాన్ని క్లోజ్ చేయాలని ప్రయత్నం చేశారు వాళ్ళు అప్పట్లో? ఒకటి, ముద్దాయిని అరెస్ట్ చేయడానికి 4 రోజులు పట్టింది. ఉమ్, ముందు గాయాలతో ఇంటికి తీసుకొచ్చి ఫలానా ఆయన అప్పచెప్పాడు అని చెప్పేసి అని పోలీసులకు ఫిర్యాదిస్తే ఉమ్, గాయాలతో ఉన్న దాన్ని మర్డర్ కేసుగా నమోదు చేయడం మానేసి అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. ఓకే. 4 రోజుల పాటు అనంతబాబుని విచారించలా. ఉమ్, ఎక్కడి నుంచి ఈ బాడీని తీసుకొచ్చావు, ఈ గాయాలు ఎక్కడివి ఏంటని చెప్పేసి విచారించలా. ఓకే. 23వ తారీఖు వరకు, ఇది 19వ తారీఖు జరిగితే 23వ తారీఖు వరకు స్వేచ్ఛగా అన్ని కార్యక్రమాలకు హాజరయ్యాడు. ఓకే. చివరికి ప్రజా ఉద్యమం ఫలితంగా 23వ తారీఖు అరెస్ట్ చేశారు. ఓకే. అరెస్ట్ చేసిన తర్వాత ఒప్పుదల స్టేట్మెంట్ లో అనేక తప్పుడు ఆధారాలు చెప్పాడు ఆయన. ఉమ్, ఆధారాలు చెప్పేసి ఒప్పుకున్నాడు నేనే చంపానని చెప్పేసి అని. ఓకే. ఒప్పుదల స్టేట్మెంట్ పక్కన పెట్టేసి తర్వాత విచారణ ప్రారంభించారు. ఉమ్, ఆయనకి కోర్టులో హాజరుపరిచినప్పుడు కూడా ఆయన కులాన్ని కూడా సరిగా రాయకుండా చట్ట ప్రకారం ఎస్సీ ఎస్టీ యాక్ట్ అప్లై అవ్వకుండా ఉండే విధంగా దురుద్దేశపూర్వకంగా ఆయన కాపు ఆబ్లిక్ కొండ కాపు అని రాశారు. ఓకే. కొండ కాపు అంటే షెడ్యూల్ ట్రైబ్ వస్తుంది. ఓకే. తర్వాత న్యాయమూర్తి గారు సరిగా వేయండి మీరు రిపోర్టు ఎంఆర్ఓ దగ్గర నుంచి తీసుకొచ్చానంటే అప్పుడు ఆయన కాపు అని సర్టిఫికేట్ వేశారు. ఉమ్, అలాగనే న్యాయస్థానానికి రిమాండ్ ఇచ్చేటప్పుడు ఆయన యొక్క నేర చరిత్ర గురించి అన్ని అబద్ధాలతో రాశారు. ఆయనకి నేర చరిత్ర లేదని రాశారు. ఉమ్, బాధితుల తరపున ప్రభుత్వం నియమించక ముందు నుంచే నేను బాధితుల తరపున అపీల్ అవుతూ ఉన్నా. ఉమ్, కాబట్టి అప్పుడు బాధితుల తరపున పిటిషన్ వేసి వాళ్ళ తరపున వాదించడానికి న్యాయస్థానం అనుమతి తీసుకున్నా. ఓకే. తీసుకొని దాని ప్రకారం సమాచార హక్కు చట్టం పెట్టేసి ఆయన మీద గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఓకే. అంతేకాదు అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది. ఓ. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రౌడీ షీట్ తీసేశారు. ఉమ్, తీసేసి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారని చెప్పేసి కూడా న్యాయస్థానం ముందు పెట్టాం. ఓకే. అప్పుడు విచారణ సంస్థ నిజమే ఇతని మీద గతంలో నేర చరిత్ర ఉందని అంగీకరించారు. ఓకే. అలాగనే ఎవరినైనా కానీ ఇటువంటి సెన్సేషనల్ కేసెస్ ముందు అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ కస్టడీకి తీసుకొని ముద్దాయిని విచారిస్తారు. ఓ. దీంట్లో 15 రోజులు దాటితే మళ్ళా ముద్దాయిని పోలీస్ కస్టడీ ఇవ్వడానికి అవకాశం లేదు. ఓకే. కానీ 15వ రోజు ముగించడానికి ఇంకా 10 నిమిషాలు ఉందనగా 15వ రోజు 4:50 పోలీసు కస్టడీకి అనంతబాబు నిమ్మని వేశారు. ఓకే. అది 15 రోజులు దాటిపోయింది కాబట్టి నోటీస్ ఇవ్వడం కానీ కౌంటర్ వేయడం కానీ వాదనలు వినడం కానీ దాటిపోయింది కాబట్టి ఆ పిటిషన్ డిస్మిస్ చేశారు. ఉమ్, అలాగే న్యాయస్థానంలో డిఫాల్ట్ బెయిల్ కింద నిర్దేశించిన సమయంలో ఛార్జ్ షీట్ వేయలేదు కాబట్టి బెయిల్ ఇవ్వమని చెప్పినప్పుడు ఉమ్, అక్కడ కూడా వాళ్ళకి సహకరించడానికి ప్రయత్నం చేశారు. మేము అడ్డుకొని వివిధ తీర్పులు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పులను పెట్టేసి అవి ఎట్టకేలకి డిస్మిస్ చేసి మొత్తానికి సుమారు 200 రోజులు జైల్లో ఉండడానికి కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓకే. ఇక్కడ నుంచి హైకోర్టు వరకు బెయిల్ రాలా. ఉమ్, సుప్రీంకోర్టు కూడా న్యాయమూర్తులు పోలీసు వారు నిర్దేశించిన సమయంలో ఛార్జ్ షీట్ వేయలేదని పిటిషన్ వేసి సుప్రీంకోర్టులో ఓకే. బెయిల్ ఇవ్వమని దాంట్లో మధ్యస్థ బెయిల్ తీసుకున్నారు. అప్పుడు ఆనాటి ప్రభుత్వం తరపున వాదించే ప్లేటర్ గారు మధ్యస్థ బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. ఓ. ఆ ఆదేశాలు మధ్యస్థ బెయిల్ మీద ఇప్పటికి కూడా మెయిన్ అప్లికేషన్ అక్కడే ఉంది సుప్రీంకోర్టులోనే. ఓ. ఓకే. ఆ మధ్యస్థ బెయిల్ మీద వచ్చిన ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఒక దళితుడిని చంపిన నుండి ఒక వీర చరిత్ర కలిగిన వ్యక్తిగా వైఎస్ఆర్సీపీ నాయకులు దండలేసి ఊరేగించుకుంటూ తీసుకెళ్లారు. ఉమ్, ఎటువంటి సంకేతాలు ఇస్తా ఉన్నాయి. ఓకే. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇప్పుడు అధికారులే మళ్ళీ బలి అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఆమె ఇచ్చినటువంటి వినతి పత్రంలో విచారణ అనంతరం ఎవరైతే దీంట్లో ముద్దాయిని రక్షించడానికి ప్రయత్నాలు చేశారో వాళ్ళ మీద కూడా షెడ్యూల్డ్ కులాల తెగల అత్యాచార నిరోధక చట్టం సెక్షన్ 4 కింద ముద్దాయిలుగా పెట్టడమే కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోమని ఆమె వినతి పత్రంలో పేర్కొంది. ఓకే. కాబట్టి డెఫినెట్ గా ముద్దాయిని సహకరించడానికి రక్షించడానికి ప్రయత్నం చేశారని కనుక విచారణలో నిర్ధారణ అయితే సెక్షన్ 4 ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద ఆనాటి ఆ పోలీస్ అధికారులు కూడా ముద్దాయిలుగా వచ్చే అవకాశాలు లేకపోలేదు.
ఓకే. సో న్యాయస్థానంలో ప్రభుత్వం ఆ రోజున్న ప్రభుత్వాన్ని కూడా నిలదీసే అవకాశం ఉందా? ప్రభుత్వాన్ని నిలదీయడం ఏమున్నది, రికార్డెడ్ గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రికార్డు మీద ఉంటాడు కాబట్టి ఓకే. ఆయన చేసిన తప్పిదాలు రికార్డెడ్ గా దొరుకుతాయి కాబట్టి, కానీ ఏ విధంగా ముద్దాయికి సహకరించారో ఆధారాలు ఉంటాయి కాబట్టి విచారణ అధికారం వరకే పరిమితం అవుతుంది తప్ప ప్రభుత్వాన్ని విమర్శించడానికి దోహదపడుతుంది తప్ప ఆయన ఎమ్మెల్సీ వచ్చాడు మీరు ఇచ్చారు, ఇలాగ దళిత యువకుడిని చంపేసి డోర్ డెలివరీ చేసినా ఆయన ఎమ్మెల్సీ పదవి తీయలేదు, ఆయన పార్టీ నుంచి డిస్మిస్ చేయలేదు, తొలగించలేదు, ఇలాంటి విమర్శలు బయట విమర్శలు చేసుకోవడానికి దోహదపడుతుంది తప్ప చట్ట పరిధి ప్రకారం ప్రభుత్వాన్ని ముద్దాయిలుగా పెడతామనేది సాధ్యం కాదు. కానీ ఒకటి రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక నేరస్తుని పక్కన పెట్టుకుని ఉండటం అనేది యాక్సెప్ట్ చేస్తుందా కోర్టు? ఇప్పుడు ఒకటి వాస్తవం అండి, నేరస్థ రాజకీయాలు పక్కన పెట్టుకున్న ఆయన ఏమన్నా నీతి నిజాయితీ పడా? ఆయన మీద కూడా ఆర్థిక నేరాలలో అనేక కేసుల్లో 16 నెలల పాటు జైల్లో ఉన్న వ్యక్తి కదా. కాబట్టి పక్కన పెట్టుకున్న ఆయన నేరారోపణలు ఎదుర్కొంటున్న ఆయన, పక్కన ఉన్న ఆయన నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళే. కాబట్టి ఎవరు సచ్చిలుడు ఏం కాదు కదా. నేర ప్రవృత్తికి దూరంగా ఉన్న వ్యక్తులు కూర్చుంటే మనం ప్రశ్నించాలి తప్ప వాళ్ళు అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తారని సమాజానికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఎవరిని ప్రోత్సహిస్తున్నారో ఇప్పుడు కూడా ఎవరిని ప్రోత్సహిస్తున్నారో అందరికి తెలిసిన విషయమే కదా. సో కాబట్టి పొలిటికల్ గా కాకుండా న్యాయపరంగా అయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అంటారు సుబ్రహ్మణ్యం గారి. డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 10 మంది మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ముందుగా చనిపోయిన కుర్రవాడు మిగతా 2 పార్టీ చేసుకొని స్కూల్ వెనక ఉన్నప్పుడు, అక్కడి నుంచి పార్టీ అయిపోయిన తర్వాత రోడ్డు మీదకి వచ్చినప్పుడు అనంతబాబు కరెక్ట్ గా కారులో వచ్చేసి తన సుబ్రహ్మణ్యాన్ని కారు ఎక్కమని ఎందుకొని తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి తర్వాత నాగమల్లి తోటలో యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు. ఒక తీవ్ర పరిస్థితుల్లో హాస్పిటల్కి తీసుకెళ్తానని. వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ తోటలో ఏ విధమైన అలాంటి సంఘటనలు జరగలేదు. తర్వాత మళ్ళా ఫోన్ చేసి హాస్పిటల్ దగ్గర ఉన్నామన్నాడు. హాస్పిటల్ దగ్గరికి వెళ్తే అక్కడ చనిపోయిన శవం ఉంది కారులో, ఆయన కారులోనే తీసుకొచ్చాడు, బాడీని డెలివరీ చేశాడు. కాబట్టి తీసుకెళ్ళి బతుకున్నప్పుడు తీసుకెళ్ళాడు, చనిపోయి తీసుకొచ్చాడు. ఇవన్నీ కూడా ఆయన చెప్పాలి కదా. నీకు న్యాయస్థానం ముందు కూడా బతికుండంగా తీసుకెళ్ళావు, నువ్వు ఎక్కడ చంపితే ఎవరు చంపితే నువ్వు ఆ బాడీని తీసుకొచ్చావు, నీకు ఎక్కడ దొరికింది, నువ్వు ఒక్కడ ఎత్తడం సాధ్యం అవుతా లేదా, మరి మిగతా వాళ్ళు ఎవరు నీకు సహకరించారో చెప్పాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుందిగా. లాస్ట్ సీన్ థియరీ అనేది సుప్రీంకోర్టు తీర్పు ఒకటి ఉంది. చివరగా బతికుండంగా ఎక్కడ చూశారు, ఎవరు అధీనంలో చూశారు, ఆ థియరీ మీద డెఫినెట్ గా కన్విక్షన్ ఇవ్వడానికి కావాల్సిన అవకాశాలు అయితే చట్ట ప్రకారంగా ఉన్నాయి. ఇప్పుడు ఇమీడియట్ గా బెయిల్ రద్దు అవుతుందండి అనంతబాబుది? బెయిల్కి దీనికి సంబంధం లేదండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి దీనికి సంబంధం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో అనంతబాబు మర్డర్ కేసు, అనంతబాబు ఎవరినైతే మర్డర్ చేశారు సుబ్రహ్మణ్యాన్ని, దాని కేసు అయితే ఇప్పుడు రీఓపెన్ చేశారు. ఇప్పుడు దీని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. 90 రోజుల్లో అనుబంధ ఛార్జ్ షీట్ కూడా వేయబోతున్నారు. ఆ కుటుంబ సభ్యులకి న్యాయం జరిగి తీరుతుందని చెప్పి ప్రభుత్వం వైపు నుంచి న్యాయ సలహాదారుగా నియమితమైనటువంటి ముప్పాళ్ల సుబ్బారావు గారు సీనియర్ అడ్వకేట్ చెప్తూ ఉన్నారు. సో ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.